హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జే గీత. ఈరోజు సింపుల్గా అండ్ ఫాస్ట్గా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ మీకు చూపిస్తానండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదా దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలన్నా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ అండి. అదేనండి రవ్వ కేసరి. నేను చెప్పే కొలతలతో మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సినవన్నీ ఏంటో చూద్దామండి. 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్నే సన్న రవ్వ అని కూడా అంటారు. అలాగే 1 కప్పు షుగర్, కొద్దిగా జీడిపప్పులు, బాదం పప్పులు, కొన్ని యాలకులు, కొద్దిగా నెయ్యి, కొంచెం ఆరెంజ్ కలర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి, ఆ నెయ్యి కరిగిన తర్వాత అందులోకి బాదం పప్పులు, జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించాలి. హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోకి బొంబాయి రవ్వను వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి. ఇలా లో ఫ్లేమ్లో ఇలా వేయిస్తూ ఉండాలి. మాడిపోకుండా ఇలా వేయించుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణల్లోకి 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. మామూలుగా అయితే 1 కప్పుకి 3 కప్పులు వేస్తారు. 4 కప్పులు వేసేదానివల్ల ఏమవుతుందంటే కేసరి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి తినడానికి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి వేయించి పెట్టుకున్న రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. రవ్వని ఒకేసారి వేసి కలపకూడదండి. కొద్దిగా వేసుకుంటూ కలిపితే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో మంట పెడితే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ స్మూత్గా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా సాఫ్ట్గా తయారైన తర్వాత ఇప్పుడు రవ్వ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా కలుపుకుంటూ అడుగు అస్సలు మాడిపోకుండా చూసుకుంటూ ఇప్పుడు ఉడికిందా లేదా అని ఒకసారి చూసి ఇప్పుడు అందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1.5 కప్పు కూడా షుగర్ వేసుకోవచ్చు. మేమైతే స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకున్నాం. ఇప్పుడు అందులోకే కొద్దిగా ఆరెంజ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ వేసిన తర్వాత చక్కగా కలర్ మారుతుంది చూడండి. ఇలా కలుపుకుంటూ ఇప్పుడు అందులోకి కొద్దిగా ఇంకా నెయ్యి వేసుకొని, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి కేసరి. నెయ్యి వేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా ఇలా కలుపుకుంటూ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కేసరి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోకి వేయించిన బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, స్మూత్గా, అస్సలు చూడడానికి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ట్రై చేస్తారని నేను మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.